నమస్తే, మీరు చూస్తున్నది టీసాట్. నేను శిశిర. తెలంగాణ వ్యవసాయ శాఖ మరియు టీసాట్ సంయుక్తంగా నిర్వహిస్తున్న రైతు మిత్ర వ్యవసాయ కార్యక్రమానికి స్వాగతం. నేరుగా విత్తు వరి సాగు మరియు సూచనలు, దీని గురించి మనతో మాట్లాడేందుకు టీసాట్ స్టూడియోలో ఉన్నారు డాక్టర్ పి శ్రీరంజిత గారు, అసిస్టెంట్ ప్రొఫెసర్, రాజేంద్ర నగర్ నుంచి వచ్చారు. ఈ అంశంపైన మీకేమైనా సందేహాలు ఉంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న టోల్ ఫ్రీ నంబర్స్కి కాల్ చేయవచ్చు, మీ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే అండి. నమస్తే అండి, వెల్కమ్ టు స్టూడియో. ఇప్పుడు మనకి వరి సాగులో ఎన్ని పద్ధతులు ఉన్నాయి అంటారు? వరి సాగులో అంటే సాధారణంగా మనం ఇప్పుడు చూసేది ఎక్కువ శాతం మనందరికీ కూడా తెలిసింది, వరి సాగు చేయడం అని అంటే నాటు వేసే పద్ధతి. కానీ మనం వరల్డ్ వైడ్గా చూసుకున్నట్లయితే వరి సాగు, నాటు వేయడం మనం అందరికీ ఎంత బాగా తెలుసో, సాధారణంగా మొక్కజొన్న నాటేసినట్టుగా అలాగే వేసి, మొక్కజొన్న ఎలా అయితే విత్తుకుంటామో అలాగే వరి విత్తనాలు కూడా విత్తుకొని ఎటువంటి దమ్ము లేకుండా అలాంటి పద్ధతి ఒకటి ఉంటుంది. లేదా దమ్ము చేసిన పొలంలో విత్తనాలను వెదజల్లి అలా సాగు చేసుకోవచ్చు, లేదా విత్తనాలను వెదజల్లచ్చు, లేదంటే డ్రమ్ సీడర్ అని ఒక ఇంప్లిమెంట్ ఉంటుంది, దాని ద్వారానైనా చేసి అలాగైనా చేసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే ఎక్కువ శాతం మన ఈ వర్షాలు కొంచెం అటు ఇటు అవుతున్నాయి కాబట్టి ఈ మధ్యకాలంలో ట్రాక్టర్ కమ్ ఫర్టిసీడ్లతో కానీ లేదా మనుషులతో బ్రాడ్కాస్టింగ్ కానీ ఇట్లాంటి ఏదైనా చేసుకొని అలాంటి పద్ధతిలో కానీ చేసుకోవచ్చు. అంటే మనకు నేరుగా విత్తు సాగు చేయడానికి గల కారణాలు ఏంటి అంటారు? కారణాలు అంటే ఇంతకుముందు వచ్చేసి లాస్ట్ ఒక 5 to 10 yearsలో మనం చూసుకున్నట్టయితే తెలంగాణలో దాదాపు లాస్ట్ ఇయర్ కూడా ఖరీఫ్, రబీ అంటే వానాకాలం, యాసంగి కలిపేసి దాదాపు 1 కోటి ఎకరాల వరకు వరి సాగులో ఉందన్నమాట. అంటే అది ఖరీఫ్ అయితేనేమి, రబీ అయితేనేమి మనం ఇంప్రూవ్డ్, మన నీటి రిసోర్సెస్ ఏదైతే ఉన్నాయో ఇంప్రూవ్ అవ్వడం వల్ల దాదాపు 1 కోటి ఎకరాల వరకు ప్రస్తుతం సాగులో ఉంది. మీరు అడిగినట్టుగా నేరుగా వరి విత్తడానికి వెళ్ళగల కారణాలు ఏంటి అని అంటే, సాధారణంగా చూసుకున్నట్లయితే ఈ మధ్యకాలంలో వాతావరణ మార్పులు అనేది మనం ఎక్కువగా చూస్తున్నాము. వాతావరణ మార్పులు అంటే సకాలంలో పడాల్సిన రైన్స్ ఒకటి మనం కరెక్ట్ టైమ్లీగా రిసీవ్ చేసుకోవట్లేదు. రెండోది, ఒకవేళ టైమ్లీ మనం రైన్స్ వస్తున్నా కానీ ఆ 2 రైన్స్ మధ్యలో స్పెల్ అంటాం మనం. ఆ స్పెల్ అంటే గ్యాప్. ఆ గ్యాప్ అనేది చాలా ఎక్కువగా ఉండడం జరుగుతుంది. లేదా కరెక్ట్ టైంకి, ఇప్పుడు నిన్న యాక్చువల్లీ చూసుకుంటే జూన్ ఫస్ట్ వీక్లో మనం సౌత్ వెస్ట్ మాన్సూన్ ఎంటర్ అవుతుంది, తెలంగాణలో ఎంటర్ అయింది. మనం ఆల్రెడీ ఈ పాటికి హైదరాబాద్లో చాలా చోట్ల ఒక 2-3 చోట్ల వర్షాలు కూడా చూసాము. ఇలా ఎంటర్ అవ్వడం కరెక్ట్గానే మాన్సూన్ ఎంటర్ అవుతుంది, కానీ తర్వాత చూసుకున్నట్లయితే త్వరగా స్టాప్ అయిపోవడం అనమాట. ఇట్లాంటి డిఫరెంట్ క్లైమేటిక్ పారామీటర్స్ అంటే త్వరగా రావడం, లేట్గా తొందరగా ఎండ్ అవ్వకపోవడం, మధ్యలో గ్యాప్ ఎక్కువ ఉండడం, ఇట్లాంటి కొన్ని డిఫరెన్సెస్ వల్ల వరి సాగంటే ఫస్ట్ నర్సరీ వేసుకోవాలి. నర్సరీ వేసుకొని నర్సరీ ఒక 1 month డెవలప్ అయ్యే లోపల మెయిన్ ఫీల్డ్ ప్రిపరేషన్ చేసుకుంటాడు. ఇది సాధారణంగా జరిగే పద్ధతి. కానీ వాతావరణ మార్పుల వల్ల ఏమవుతుంది అని అంటే, తను ప్లాన్ చేసుకున్నట్టు కాకుండా కొంచెం డిఫరెన్సెస్ వస్తున్నాయి. సో రైతు ఏమవుతుంది, ఒక్కొక్కసారి ఫర్ ఎగ్జాంపుల్ లేట్గా వస్తున్నాను, ఆయన నర్సరీ చేసుకొని అన్ని రెడీగా ఉంటాడు, కానీ మెయిన్ ఫీల్డ్ తయారు చేసుకోవడానికి వచ్చేసరికి ఆయనకి సరిపడా వాటర్ రావట్లేదు. రీజన్ ఏంటి అంటే ఆయనకి నీళ్లు లేక కాలువలు కానీ రిజర్వాయర్స్ కానీ దేని మీద అయితే ఆయన డిపెండ్ అవుతున్నాడో దాని మీద ఆయనకి నీళ్లు రావట్లేదు, మెయిన్ ఫీల్డ్ ప్రిపేర్ చేసుకోలేకపోతున్నాడు. దీనివల్ల ఏమవుతుంది, నారు ఆయన ఆల్రెడీ 1 month అవుతుంది పెంచుకొని అది ముదిరిపోతుంది, అదొక ప్రాబ్లం. లేదా ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే లేట్గా మాన్సూన్ స్టార్ట్ అవ్వడం, లేట్గా రైన్ఫాల్ రావడం. ఇప్పుడు జూన్ 5వ తారీఖు పడాల్సిన వర్షం రాకుండా లేట్గా ఒక్కొక్కసారి జూన్ ఎండింగ్ సంథింగ్ రీజన్స్ వల్ల లేట్ అయిపోతుంది, క్లైమాటిక్ పారామీటర్స్ వల్ల లేట్ అయిపోవడం వల్ల నర్సరీ పోసుకోవడమే లేట్ అవుతుంది. దానివల్ల నెక్స్ట్ ఎఫెక్ట్ వచ్చేసి ఆయనకి సీజన్ అంతా పోతుంది. స్టెప్ బై స్టెప్ ఒకటి ఇంకొక దానికి లీడ్ అవుతుంది అని మామూలుగా మనం ఆటల్లో అనుకుంటాం కదా, అదొక ప్రాబ్లం. ఇంకొక ఈ మధ్య కాలంలో సాధారణంగా మనం ఎక్కువగా చూసే ప్రాబ్లం ఏంటంటే నాటు కూలీల ఖర్చు. మనం ప్రాంతాల వారీగా చూసుకున్నట్లయితే నాటు వేయడానికి ఒక్కొక్క ప్రాంతానికి 3,000 నుంచి 6,000 వరకు ఒక ఎకరానికి సాగు ఖర్చు అవుతుంది అనమాట. ఈ 3,000 నుంచి ఇంకొక ప్రాబ్లం ఏంటి అని అంటే, సాధారణంగా మనకు వర్షం పడినట్టయితే ఒక ఏరియాలో ఒక రిజర్వాయర్ కింద కానీ ఒక ఆయకట్టు కింద కానీ దాదాపు ఒక 100 ఎకరాలు ఒకే దాని కింద ఉంటారు. దాని కింద ఉన్న 100 ఎకరాలు అంటే ఈజీగా ఒక 30-40 మంది రైతులు అందరూ వరి సాగు చేస్తుంటారు. అందరూ ఒకే సమయంలో నాటేస్తారు, ఒకే సమయంలో నాటు కూలీలు అవసరం పడతారు. ఇక్కడ మేజర్ ప్రాబ్లం వస్తుంది. ఏంటి అని అంటే, మీరు ఆ ఆయకట్టు కింద ఉన్నటువంటి 30-40 మంది రైతులు లేదా 100 మంది రైతులకి అందరికీ ఒకేసారి కూలీలు అవసరం పడుతుంది. ఇది ఈ మధ్య కాలంలో చూసినట్టయితే మేజర్ సమస్య కూలీల లభ్యత. మనం మామూలుగా ఇప్పటికే మనందరికీ తెలుసు, కూలీలు అగ్రికల్చర్ వర్క్స్కి ఎస్పెషల్లీ విలేజెస్లో మనకి వర్క్స్ చేయడానికి కూలీలు అనేది దొరకడం చాలా కష్టంగా ఉంది. ఈ నేపథ్యంలో ఒకవేళ దొరికినా కానీ వారికి డిమాండ్ అనేది ఆ టైంలో ఎక్కువగా ఉండడం వల్ల మనకి కరెక్ట్గా అవసరానికి తగ్గ పని చేసుకోవడానికి దొరకలేకపోతున్నారు. దీనివల్ల సన్నకారు రైతులు, మధ్యస్థ రైతులు వాళ్ళు కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ అనేది పెరిగిపోతుంది. మూడో కారణం ఏంటి అని అంటే, ఒకటి వాతావరణ మార్పులు అనుకున్నాము, రెండోది కూలీల లభ్యత అనుకున్నాం, మూడోది ముఖ్యంగా ఏంటి అని అంటే మన వనరులు, న్యాచురల్ రిసోర్సెస్ అంటే
మనం నేరుగా విత్తే పద్ధతులకు వెళ్ళినప్పుడు ముఖ్యంగా నేరుగా విత్తే పద్ధతులు దమ్ము చేయకుండా డైరెక్ట్గా ఈ పొడి గింజల్ని మనం నేలలో వేస్తాం కాబట్టి మనకి ముఖ్యమైన వనరు అయినటువంటి వాటర్ని చాలా వరకు సేవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి డిఫరెంట్ ఏమంటారు అడ్వాంటేజెస్ వల్ల అంటే లాభాల వల్ల ఈ మధ్య కాలంలో ముఖ్యంగా సాగు ఖర్చు తగ్గించుకోవడానికి మనం ఎన్ని చెప్పినా రైతులకి ఏమి చేసినా కానీ ఫైనల్గా వచ్చే ఈల్డ్ దిగుబడితో పాటు రైతుకి నికర ఆదాయం అనేది ఎక్కువ ఉన్నప్పుడు తనకు వచ్చిన ఉత్పాదకి తనకు వచ్చిన నికర ఆదాయానికి సమానంగా కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు రైతు ఇంట్రెస్ట్గా నెక్స్ట్ టైం వెళ్ళడానికి ఉంటుంది. కాబట్టి ఇటువంటి దానికి ఈ మధ్య కాలంలో ఎక్కువ శాతం రైతులు నేరుగా విత్తే పద్ధతులకు మొగ్గు చూపుతున్నారు. అంటే మనకి నేరుగా ఈ విత్తే పద్ధతిలో ఎన్ని రకాలు ఉంటాయంటారు? ఇంకొకటి ఏంటి అంటే నేరుగా విత్తే పద్ధతి అనేది సాధారణంగా ఇప్పుడే మొదలైన పద్ధతి కాదు. మన తాత ముత్తాతలు ఎప్పటి నుంచో యాక్చువల్లీ ఉన్న పద్ధతులే. కాకపోతే ఏంటి అని అంటే ఒక సార్ట్ ఆఫ్ ఒక్కొక్క టైమ్ ఆఫ్ సీజన్లో వచ్చేసి కొంతమంది ఏం చేశారు, మనకి వీడ్స్ కలుపు అనేది చాలా కష్టమైన, మనం కంట్రోల్ చేయడానికి చాలా ఇబ్బంది. సో కలుపు కంట్రోల్కి ఏం చేశారు అని అంటే మామూలుగా నర్సరీని అంటే నారుమడిని డైరెక్ట్గా విత్తనాలు వెదజల్లి నారుమడిని ఒక నెలపాటు పెంచుకొని తర్వాత కలుపు కంట్రోల్ చేయడానికి మనకి పాతకాలంలో హెర్బిసైడ్స్ అంటే కలుపు మందులు అనేది అప్పుడు ఎక్కువ లేవు కాబట్టి ఎలా కంట్రోల్ చేయాలి అనే దాన్ని తెలుసుకోవడానికి దాన్ని తీసుకుపోయి నీళ్ళలో నాటడం జరిగింది. అది ఇంతకుముందు స్టార్ట్ చేసిన. కానీ ఇప్పుడున్న టెక్నాలజీ తోటి మనకి మంచిగా పనిచేసే హెర్బిసైడ్స్ అంటే వీడిసైడ్స్ మంచి అది వెడల్పాకు కలుపు కానీ గడ్డి జాతి కానీ తుంగ జాతి కానీ ఏదైనా ప్రతిదీ కంట్రోల్ చేయడానికి ఒక్కదానికి కానీ అన్నిటికీ కలిపి కానీ మనకి మందులు ఉన్నాయి. కాబట్టి ఈ మధ్య కాలంలో మళ్ళీ రైతాంగం వీటి మీద దృష్టి పెట్టడం జరిగింది. ఈ నేరుగా విత్తే పద్ధతుల్లో కనుక చూసుకున్నట్లయితే సాధారణంగా మనకి 3 రకాలుగా సాగు చేయొచ్చండి. ఒకటి వచ్చేసి మనం మెట్టవరి సాగు అంటాం. ఇదేంటి అని అంటే మనం చలకా భూముల్లో ఎలా అయితే మొక్కజొన్నను కానీ కందిని కానీ పెసరను కానీ ఎలా అయితే దుక్కి మెట్ట దుక్కులు దుక్కి దాంట్లో ఎలా అయితే విత్తనాలను విత్తుకుంటామో సేమ్ అదే పద్ధతిలో మనం వరి విత్తనాలను కూడా ముందుగా పొలాన్ని రెడీ చేసుకొని విత్తనాలు నేరుగా పొలంలో విత్తుకోవచ్చు. అది ఒక పద్ధతి. దాన్ని మనం మెట్టవరి సాగు అంటాం. కాకపోతే ఎప్పుడైతే మనకి వర్షాలు అవైలబిలిటీ అనేది సమానంగా ఉంటుందో అప్పుడు మన భూమిని మళ్ళీ ఫ్లడ్డింగ్ అంటే పాత పద్ధతిలో ఉన్న దానిలాగా మార్చుకోవచ్చు. దీన్ని మనం ఇంగ్లీష్లో వచ్చేసి డ్రై కన్వర్టెడ్ వెట్ రైస్ అంటాం. అంటే మొదటగా మనము డ్రై పద్ధతి మెట్ట పద్ధతిలో స్టార్ట్ చేసి తర్వాత మనం వెట్ ఏదైతే మన పాత ఫ్లడ్డింగ్ మెథడ్లో కన్వర్ట్ చేస్తాం కాబట్టి డ్రై కన్వర్టెడ్ వెట్ రైస్ అంటాం. రెండో పద్ధతి వచ్చేసి ఏది మనం పడ్లింగ్ చేసిన ఫీల్డ్లో దీంట్లో వేసుకోవడం అన్నమాట. దీంట్లో వచ్చేసి దమ్ము చేసిన పొలంలో విత్తనాలు వేసుకోవడం. ఈ దమ్ము చేసిన పొలంలో సాధారణంగా మనం నాటు వేస్తూ ఉంటాము. కాకపోతే ఈ పద్ధతిలో నారు మొక్క కాకుండా డైరెక్ట్గా విత్తనాలను వెదజల్లుకోవచ్చు లేదా డ్రమ్ సీడర్ అనే ఒక పరికరంతో కానీ విత్తుకోవచ్చు. సాధారణంగా చూసుకున్నట్లయితే రైతు తన వెసులుబాటుని బట్టి ఫీజిబిలిటీ దాన్ని బట్టి ఉండే రిసోర్సెస్ని బట్టి మెట్టవరి సాగు కన్నా వెళ్ళొచ్చు లేదా డైరెక్ట్గా దమ్ము చేసిన పొలంలో వెదజల్లుకోవచ్చు లేదా డ్రమ్ సీడర్కైనా వెళ్ళొచ్చు. ఆయన వీలుని బట్టి ఏదైనా పద్ధతిలో ఆయన సాగు చేసుకోవచ్చు. అంటే ఈ పద్ధతిలో సాగుకు ఎట్లాంటి నేలలు అవసరం అంటారు? ఈ పద్ధతిలో సాధారణంగా చూసుకున్నట్లయితే మధ్యస్థం నుండి బరువు జాతి నేల వరకు ఏదైనా ఎక్కడైనా సాధ్యమేనండి. కాకపోతే ఒక గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా మనకు వచ్చేసే వర్షాలు జూలై ఆగస్టు నెలల్లో మనకు ఎక్కువ శాతం వర్షాలు పడతాయి. తర్వాత ఆ జూలై ఆగస్టు నుంచి వచ్చే వర్షాలతోటి సాధారణంగా ఈ కుంటలు చెరువులు రిజర్వాయర్స్ అవన్నీ అప్పుడు వచ్చే వర్షాలతోటి నిండుతుంది. సో ఇప్పుడు నేను అన్నట్టుగా మెట్ట మాగాని వరి సాగు అని అంటే ఇందులో ఏం చేస్తారంటే మనం మే ఎండింగ్ అంటే మనం తొలకరి వర్షాలు అంటాం. తొలకరి వర్షాలతోటి ల్యాండ్ ప్రిపరేషన్ అంటే నేల తయారీని రెడీ చేసుకొని అప్పటి నుంచి మొదలుపెట్టి సో జూన్ ఫస్ట్ వీక్ ఆర్ జూన్ మధ్యలో కల్లా కనుక పొడి విత్తనాలను నేలలో వెత్తుకున్నట్టయితే దాదాపు మనకి జూలై ఆగస్టు చివరికంటే దాదాపు 40 రోజులు గ్యాప్ ఉంటుంది. 40 నుంచి 45 రోజులు. ఈ 45 రోజుల్లో మనకి వర్షాలు నిండుగా పడి చెరువులు కుంటలు రిజర్వాయర్లు నీళ్లు నిండినప్పుడు అప్పటి వరకు అడపాదడపా వచ్చే వర్షాలతోటి ఆ ఉన్న మాయిశ్చర్ తోటి ఈ మొక్క అనేది పెరుగుతుంది. సో ఇక్కడ మనకు వచ్చే హైయెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఏమాత్రం నీటి మీద డిపెండ్ అవ్వకుండా అంటే ముఖ్యంగా సీజన్ పోగొట్టుకోకుండా 45 డేస్ వరకు మనం మొక్కని దాదాపు వచ్చే వర్షాలతోటి పెంచుకోవచ్చు. ఎప్పుడైతే మనకి సరిపడా వర్షాలు నీరు ఉన్నాయో మన పంటని ఇమీడియట్గా సాధారణమైన వరి పొలంలాగా నీళ్లు కన్వర్ట్ చేసేసి దీనికి ఒకటి ముఖ్యమైనది ఏంటంటే నేల అనేది నీరు నిలబెట్టుకునే దానిలాగా ఉండాలి. కాబట్టి దీనికి మధ్యస్థ భూముల నుండి హెవీ సాయిల్స్ అంటే బరువు నేలల వరకు ఏదైనా సాగు చేసుకోవచ్చు. కాకపోతే ఒక్కటి ఏంటి అని అంటే ఇందులో దమ్ము చేసిన పొలంలో కనుక మనం విత్తుకునేటట్లయితే ఎప్పుడు విత్తుతామనేది సాయిల్ని బట్టి ఒకవేళ బరువు నేలలు అయితే కనుక ఇవాళ నీళ్లు తీసేసి మరో రోజు విత్తుకుంటాము. ఒకవేళ తేలికపాటి నేలలు అయితే ఇవాళే నీళ్లు తీసేసి అదే రోజు విత్తుకోవడం జరుగుతుంది అనమాట.
అంటే మనకి ఈ రెండవ పంట లేదా యాసంగి మీద ఎట్లాంటి ప్రభావం ఉంటుంది అంటారు? ఖచ్చితంగా ప్రభావం ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు నేను అన్నట్టుగా 45 రోజుల వరకు మనం ఇక్కడ సమయం అనేది మనం వేస్ట్ అవ్వకుండా దాన్ని పట్టుకుంటున్నాం. అంటే మనం దాన్ని ఇన్స్టెడ్ ఆఫ్ దాన్ని ఒట్టిగా పోకుండా జూన్లో వచ్చే ఇనీషియల్ రైన్స్ అంటే స్టార్టింగ్లో వచ్చే వర్షాలతోటే మనం దాన్ని పట్టుకొని మనం విత్తుకుంటున్నాం కాబట్టి ఎటువంటి వేస్టేజ్ లేకుండా నాకు నీళ్లు రావాలి, నేను మెయిన్ ప్లాట్ అదంతా వచ్చేదాకా నేను నీళ్లు పెట్టుకోవాలని ఆగకుండా మనం వేసేసుకుంటున్నాం కాబట్టి ఏమవుతుంది అని అంటే ఖచ్చితంగా ఖరీఫ్లో మన వానాకాలంలో సాగు చేయాల్సినటువంటి పంట కరెక్ట్ టైంకి 3 నెలల పంట అయితే 3 నెలలు అయితే 4 నెలలు కరెక్ట్ టైంకి మనం కోసుకోవడం జరుగుతుంది. తర్వాత యాసంగి పంట అయినటువంటి వరి కానీ మొక్కజొన్న కానీ ఏదైనా కానీ వర్షానికి ఇబ్బంది పడకుండా టైంకి సో చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే యాసంగి పంట మనం ఏదైనా సాగు చేసుకున్నప్పుడు అది కోతకు వచ్చేసరికి ఏప్రిల్ మన పంటను బట్టి ఏప్రిల్ మొదటి వారం, రెండో వారం లేదా ఏప్రిల్ చివర కొన్నిసార్లు మే వరకు కూడా పోవడానికి అవకాశం ఉంటుంది. సాధారణంగా మనం ఏప్రిల్ మేలో మనకు ఒక ప్రాబ్లం ఏమొస్తుందంటే వడగండ్ల వాన అనేది మనం ఏప్రిల్ మేలో జనరల్ ఎక్కువ చూస్తూ ఉంటాము. కరెక్ట్గా పంట కూడా చూసుకున్నట్టయితే యాసంగి పంట అప్పుడు కోత దశలో ఉంటుంది. సో వడగండ్ల వాన అనేవి లాస్ట్ మూమెంట్లో ఉంటుంది కాబట్టి దాని నుంచి నష్టం కూడా తప్పించుకోవడానికి మనం పంట సకాలంలో సాగు చేసి సకాలంలో కోసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇదంతా ఎలా సాధ్యమవుతుంది అంటే నువ్వు ఖరీఫ్ వానాకాలం పంట ఏదైతే ఉంటుందో టైం వేస్ట్ కాకుండా సకాలంలో జూన్ మొదటి వారం, రెండో వారంలోనే రకాలని బట్టి విత్తుకుంటాం కాబట్టి ఏమాత్రం టైం వేస్ట్ కాకుండా యాసంగి పంట కూడా వెంటనే విత్తుకుంటాము. తద్వారా టైంకి హార్వెస్ట్ చేసుకోవడానికి వీలుంటుందండి. అంటే మనకి ఈ పద్ధతిలో ఈ సాగుకి సంబంధించి ఎట్లాంటి రకాలు అవసరం అంటారు? రకాలు కనుక చూసుకున్నట్లయితే సాధారణంగా అది మనం నేరుగా పొడి విత్తనాలు విత్తుకోవడానికి కానీ లేదా దమ్ము చేసిన పొలంలో విత్తుకోవడానికి కానీ ఏ రకమైన కానీ సాధారణంగా రైతాంగం తన యొక్క జోన్ని పట్టి అంటే ఉత్తర తెలంగాణ కానీ మధ్య తెలంగాణ కానీ లేదా దక్షిణ తెలంగాణ కానీ ఏదైనా కానీ వాళ్ళకి రెగ్యులర్గా సాగు చేసే రకం వారికి కొంతమంది దీర్ఘకాలిక రకాలు వాడతారు, కొంతమంది మధ్యకాలిక లేదా స్వల్పకాలిక రకాలు. వాళ్ళ రకాన్ని ఏదైనా సాగు చేసుకోవచ్చు. కాకపోతే ఒక్కటి ఏంటి అని అంటే వేరు వ్యవస్థ అనేది కాండం గట్టిగా ఉండే రకాలు కనుక ఎంచుకున్నట్లయితే మంచిది. దీంట్లో ఒకటి చూసుకున్నట్లయితే మనం సాధారణంగా ఇందాక అనుకున్న పద్ధతుల్లో రకాలలో కూడా మనకి 3 రకాల రకాలు ఉంటాయి: స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక రకాలు. రకాన్ని బట్టి కూడా ఒకవేళ మనం మెట్టవరి సాగులో కనుక డ్రై కన్వర్టెడ్ వెట్ రైస్ సాగులో కనుక చేసుకున్నట్లయితే ఈ వరి రకం దీర్ఘకాలిక రకాలనేవి ముందు విత్తుకోవాలి. అంటే జూన్ మధ్యలో, జూన్ ఎండింగ్ కల్లా విత్తుకోవాలి. ఒకవేళ మధ్యకాలిక రకాలైతే కనుక జూలై 15 కల్లా మ్యాక్సిమం. ఒకవేళ స్వల్పకాలిక రకాలైతే జూలై ఎండింగ్ కల్లా, జూలై చివరి కల్లా ఇలా మనం మార్చుకొని విత్తుకున్నట్లయితే మనకి ఎక్కడ ఏమంటారు ఏ రకం మనకు హార్వెస్టింగ్ టైం అనేది కోత కోయడానికి అన్ని సమానమైన టైంకి రావడానికి అవకాశం ఉంటుందండి. అంటే ఈ రకమైన సాగుకు ఎట్లాంటి విషయాలు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది రైతులు? చూసుకున్నట్లయితే సాధారణంగా మనం నేరుగా విత్తే పద్ధతులు సాధారణంగా 2 పద్ధతులు అని చెప్తామండి. ఒకటి వచ్చేసి దమ్ము చేయకుండా విత్తడం, రెండవది వచ్చేసి దమ్ము చేసిన పొలంలో మనం అనుకున్నట్టుగా వరి విత్తనాలను ఐదర్ బ్రాడ్కాస్టింగ్ అంటే విత్తనాలను వెదచల్లడం లేదా విత్తనాలను డ్రమ్ సీడర్ తోటి విత్తడం. మీరు పిక్చర్లో చూస్తున్నారు స్లైడ్లో దమ్ము చేసిన పొలంలో డ్రమ్ సీడర్ అనే పద్ధతి ద్వారా అలా లాగుతూ చేయొచ్చు, లేదా మనిషి డైరెక్ట్గా చేయగలను. ఎందుకంటే విత్తనాలు వెదజడడం అనేది ఒక ఆర్ట్, అది అందరికీ సాధారణంగా రాదు. ఒకవేళ దానికి లేబర్ లేరు అనుకుంటే దాని ద్వారా అయినా చేయొచ్చు. ఈ మధ్య కాలంలో పొడి నేలలో వచ్చేసి రైతులు ఏం చేస్తున్నారు అని అంటే ట్రాక్టర్కి 40 కమ్ సీడ్ డ్రిల్ అనేవి దొరుకుతున్నాయండి. దేంతో విత్తనాలు విత్తుకోవడానికి కావాల్సినటువంటి పరికరం అది, దాంతో విత్తుతున్నారు. దాంట్లో మనం ఏంటి అని అంటే విత్తనాలను సైజును బట్టి ఆ చక్రాలు మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదా నాగటి చాలన అంటే మనం ఎద్దులతోటి వాటికి వెనకాల నాగటి చాలన కూడా విత్తుకోవడానికి అవకాశం ఉంటుందండి. మనం ఇందులో చూసుకున్నట్టయితే ముందుగా మనం దమ్ము చేయకుండా పొడి విత్తనాలను విత్తడం గురించి చూసుకుందాము. ఇందులో చూసుకున్నట్లయితే దాదాపు మనకి చాలా ప్రయోజనాలు ఉంటాయండి. ఇందాక మనం అనుకున్నట్టుగా ముందు సకాలంలో ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా వరిని పంటను టైంకి విత్తుకోవచ్చు అన్నమాట. సాధారణంగా మనం చూసుకున్నట్లయితే ఇందాక నేను అన్నట్టుగా ఏంటి వర్షాలు వచ్చి నాకు కాలువ నిండితేనే నాకు నీళ్ళు వస్తాయి అలా వెయిట్ చేయాలి అంటే దాదాపు ఒక్కొక్కసారి మనకు వర్షాలు లేట్ అవ్వడం వల్ల టైంకి వరి సాగు చేయడం అనేది ఇబ్బంది అవుతుంది. సో ఇటువంటి పొడి విత్తనంలో కనుక విత్తుకున్నట్లయితే టైం ఏమాత్రం వెయిట్ చేయకుండా తొలకరి వచ్చే వర్షాలతోటే అడపాదడపా వచ్చే వానలతోటే మనకి సాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే సాధారణ నాటు పద్ధతిలో చూసుకున్నట్టయితే మన సన్న రకాలైతేనేమో 20 కేజీల వరకు, దొడ్డు రకాలైతే ఒక ఎకరానికి 25 కేజీల వరకు వరి విత్తనం అవసరం పడుతుంది.
కానీ ఈ పద్ధతిలో చూసుకున్నట్లయితే సన్న రకాలైతే 8 నుంచి 10 కేజీలు, అదే దొడ్డు రకాలైతే 10 నుంచి 12 కేజీలు. మీరు ఇక్కడే గమనించవచ్చు, దాదాపు విత్తన మోతాదు కూడా సగానికి సగం మనం తగ్గింది. మనకి విత్తనం అనేది ఒక ముఖ్యమైన వనరు. అంటే మనం రిసోర్స్ మెటీరియల్ కనుక చూసుకున్నట్టయితే మనకి నీరు, విత్తనాలు మనం జనరల్లీ సాగు చేస్తున్నామంటే విత్తనాలు లేక కూడా ఒక్కొక్కసారి ఇబ్బంది పడింది జరిగింది. క్వాలిటీ సీడ్ మనం తెచ్చుకొని సాగు చేస్తాం కాబట్టి విత్తనం అనేది ఒక ముఖ్యమైన వనరు. ఇది దాదాపు ఇక్కడే మనకి సగానికి సగం తగ్గుతుంది కాబట్టి దీనివల్లే మనకి చాలా వరకు కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ అంటే పెట్టుబడి ఏదైతే రైతు పెడతాడో ఇక్కడే మనకి 1000 నుంచి 1500 వరకు ఆదా చేసుకోవడానికి వీలవుతుందండి. మూడోది చూసుకున్నట్టయితే ముఖ్యంగా సాధారణ పద్ధతిలో నాటు వేసినప్పుడు ఒక నెల రోజుల ముందు మనం నారుమడిని పెంచుకుంటాం. అంటే ఆ నారుమడికి పొలం తయారు చేసుకుంటాము, నారు వెదజల్లుకుంటాము, ఒక నెల రోజుల వరకు నారు పెంచుకోవడం జరుగుతుంది. కానీ ఈ పద్ధతిలో అసలు నారు పెంచుకోవాల్సిన అవసరమే లేదు. అది నేరుగా పొడి పంట అయినా కానీ లేదా దమ్ము చేసిన పొలంలో అయినా ఏదైనా కానీ మనం నారు పెంచుకోవాల్సిన అవసరం ఉండదు. ఇందాక మనం అనుకున్నట్టుగా విలువైన వనరైనటువంటి నీటిని మనం బాగా చక్కగా ఆదా చేసుకోవచ్చు. ఎలా అంటే ఇందులో మనం నారుమడి తయారు చేసుకోవట్లేదు, దమ్ము చేయట్లేదు. ముఖ్యంగా దమ్ము చేయడానికి చూసుకున్నట్లయితే దాదాపు మనము నీరు పెట్టేసి పొలాన్ని ఒక 2 నుంచి 3 రోజులు, ఒక్కొక్కసారి వర్షాలు కనుక సరిగ్గా లేనట్లయితే వారం రోజుల వరకు కూడా నీటిని పెట్టి పొలాన్ని నానబెట్టనట్టు చేస్తాం. ఆ తర్వాత పొలం మనం సరిగ్గా ఉన్నప్పుడు దమ్ము చేసుకొని నాటు వేయడం జరుగుతుంది. కానీ ఈ పద్ధతిలో అసలు మనం నారుమడి తయారు చేసుకోవట్లేదు, పొలము దమ్ము చేసుకోవట్లేదు. సో మనం చూసుకున్నట్లయితే దాదాపు 30 నుంచి 35% వరకు నీటిని మనం ఇందులో ఆదా చేసుకోవచ్చు. ఇప్పటి వరకు అనుకున్న విధంగా చూసుకున్నట్లయితే నీరైతేనే కానీ ముఖ్యంగా కూలీలు మనకు నాటు వేయడానికి అసలు మనం నారుమడే తయారు చేసుకోవట్లేదు కాబట్టి కూలీల అవసరం కూడా ఉండదు. సో ఆబ్వియస్గా సాగు ఖర్చు అనేది విత్తన రీత్యా లేదా నీటి వలన లేదా కూలీల వల్ల ఏదైనా కారణం చేత మనకు సాగు ఖర్చు అనేది దాదాపు ఒక ఎకరానికి 8 నుంచి 10,000 వరకు తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇందాక మీరు అన్నట్టుగా యాసంగి పంట ఏదైతే ఉంటుందో మనకి టైంకి విత్తనం విత్తుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది అన్నీ వచ్చేసి మనకి దమ్ము చేసిన పొలంలో నేరుగా విత్తడం కానీ లేదా ఈ పద్ధతిలో కానీ మనకు వచ్చే ప్రయోజనాలండి. అంటే మనకి ఈ పద్ధతి వల్ల ఎలాంటి లాభాలు ఉండే అవకాశం ఉంది అంటారు? లాభాలు కనుక చూసుకున్నట్లయితే అండి, సాధారణంగా మనం ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నట్టుగా ఎలా అంటే కూలీల కొరత అనేది మనకి చాలా అత్యంతంగా ఎక్కువగా బాధించేది. ఎందుకు కూలీలు అంటే మనకు అందరికీ ఒకేసారి కూలీల అవసరం పడుతుంది. రెండోది ఏంటి అంటే అవసరాన్ని బట్టి ఒక్కొక్క ప్రదేశంలో కొన్ని చోట్ల ఒక ఎకరానికి కూలీలు నాటు వేయడానికి 3,000 వరకు తీసుకుంటున్నారు. కొన్ని ప్రదేశాలలో అయితే డిమాండ్ని బట్టి 6,000 వరకు కూడా తీసుకుంటున్నారు. 6,000కు ఒక రైతు మధ్యస్థ కానీ సన్నకారు రైతు కానీ 6,000 ఒక ఎకరానికి కేవలం నాటు వేయడానికే పెట్టినట్లు అయితే సాధారణంగా మనం చూసుకున్నట్లయితే ఎకరానికి సాగు ఖర్చు వచ్చేసి 20 నుంచి 30,000 వరకు రైతు పెట్టుబడి పెట్టిన దాన్ని బట్టి వస్తుంది. కానీ అందులో 6,000 వరకు మనం కేవలం దీని మీదనే ఒక రైతు పెడుతున్నాడంటే తర్వాత వాటికి ఇంకా ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. సో ఈ ప్రాబ్లం లేకుండా ఎక్కువ శాతం రైతాంగం ఈ మధ్య కాలంలో నేరుగా ఒక ట్రాక్టర్ ఇంకొకటి ఏంటి అంటే కూలీల రేట్లు అనేది అధికంగా ఎలా ఉన్నాయో దాంతోపాటు కూలీల లభ్యత కూడా తక్కువ ఉంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం ఊర్లలో కనుక చూసుకున్నట్లయితే మనకి పనులు చేయడానికి కూలీలు ఎక్కువగా దొరకట్లేదు. సో ఇటువంటి నేపథ్యంలో మనం నేరుగా పొడి విత్తనాలనే కనుక నేలలో చల్లుకున్నట్టయితే రైతు దగ్గర ఒక ట్రాక్టర్ కానీ లేక కమ్యూనిటీ లెవెల్లో అందరికీ కలిపి ఒక ట్రాక్టర్ కానీ మ్యాక్సిమం ఒకరు లేదా 2 లేబర్ తోటి పని అనేది సమానంగా సకాలంలో టైంకి దొరుకుతుంది. అండ్ ముఖ్యంగా మనం టైం సేవ్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఏమాత్రం వర్షం కోసం కానీ నీళ్లు నిండాలి అని కానీ లేదా నా కూలీలు కావాలని కానీ ఎక్కడ మనం టైం వేస్ట్ చేసుకోవట్లేదు కాబట్టి మనం టైం అనేది ముఖ్యమైన సమయం ఆదా అనేది ఇందులో చాలా చక్కగా జరుగుతుందండి. అంటే మనకి ఎరువుల యాజమాన్య పద్ధతులు తీసుకుంటే ఎట్లా చూడాల్సి ఉంటుందంటారు? నేరుగా విత్తే పద్ధతుల్లో చూసుకున్నట్లయితే ముఖ్యంగా గమనించుకోవాల్సిన ఒక 2-3 విషయాలు ఉన్నాయండి. సాధారణంగా ఇందాక మనం అనుకున్నట్టుగా ఇంతకుముందు కలుపు మందులు అనేది ఎక్కువగా లేవు కాబట్టి రైతాంగం వచ్చేసి మొక్కని నీటిలో నాటేయడం జరిగింది. కానీ మనం ఈ మధ్యకాలంలో కలుపు యాజమాన్యం కానీ ఎరువుల యాజమాన్యం కానీ కరెక్ట్గా ఉంది కాబట్టి అంటే ఇంకా అడ్వాన్స్డ్ కొత్త పద్ధతులు వచ్చాయి, కొత్త మాలిక్యూల్స్ వచ్చాయి కాబట్టి మనం ఇవన్నీ మేనేజ్ చేయడం ఈజీ కాబట్టి రైతాంగం ఖర్చు తగ్గించుకోవడానికి సమానమైన వాళ్ళ ఉత్పాదకత పెంచుకోవడానికి ముఖ్యంగా ఈ పద్ధతుల్లోకి ఇప్పుడు వెళ్తున్నారండి. కాకపోతే నేరుగా విత్తే పద్ధతుల్లో ముందుగా గమనించుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయండి. ముందు మనం దమ్ము చేయకుండా విత్తడం పద్ధతి గురించి చూసుకుందాం. ఈ పద్ధతిలో కనుక చూసుకోవాల్సింది 2 విషయాలు ఖచ్చితంగా రైతాంగం జాగ్రత్త తీసుకోవాలి. ఒకటి ఏంటంటే పొలం తయారు చేసుకోవడం.
సాధారణ పద్ధతిలో ఏంటి, మనం దమ్ము చేసుకొని నీళ్లు నిలవబెట్టేసి అందులో నాటేస్తాం కాబట్టి కొంచెం అటు ఇటు ల్యాండ్ ప్రిపరేషన్ అంటాం, కొంచెం అటు ఇటు అయినా ఎత్తు పల్లాలు అయినా అంత పెద్ద ప్రాబ్లం ఉండదు. కానీ ఈ పద్ధతిలో ల్యాండ్ ప్రిపరేషన్ అంటే నేల తయారు చేసుకోవడం అనేది సమానంగా ఉండాలి. ఎందుకంటే ఏదన్నా కారణం చేతి ఇక్కడ మనం దమ్ము చేయకుండా విత్తే పద్ధతిలో కేవలం వచ్చే వర్షాలతోటి ఫస్ట్ ఒక 30 రోజుల నుంచి 45 రోజుల వరకు వచ్చే వర్షాల మీద ఆధారపడుతున్నాం. ఏదైనా కారణం చేత నేల తయారీ అనేది ఎగుడు దిగుడుగా ఎత్తు పల్లాలు కనుక ఉన్నట్లయితే ఎక్కడైతే ఎత్తు ఉందో అక్కడ నీరు నిలవవు, ఎక్కడైతే పల్లం అంటే తక్కువగా ఉందో అక్కడ నీరు ఎక్కువగా నిల్చుంటాయి. సో అలాంటి చోట కనుక మన విత్తనం ఉండి మొలిస్తే కనుక ఒకవేళ ఎక్కువ నీరు ఉంటే మురిగిపోవడం జరుగుతుంది, తక్కువ నీరు ఉంటే ఎండిపోవడం జరుగుతుంది. సో ఇట్లాంటి కారణం చేత రైతాంగం ఒకటి గమనించుకోవాల్సింది ఏంటి అని అంటే నేల తయారీ అనేది చాలా ఇంపార్టెంట్. సో జనరల్లీ మనం పొడి దుక్కులు చేసుకుంటాం కదా, మొక్కజొన్న పంటకు కానీ లేదా పెసరగంట పంటకు కానీ ముందు కల్టివేటర్ వేసుకుంటాము. కల్టివేటర్ దున్నిన తర్వాత రోటోవేటర్తో కానీ అట్లా సమానంగా నేల చదును చేసుకుంటాం. సో ఈ పద్ధతిలో కూడా అలాగే కల్టివేటర్తో చేసుకున్న తర్వాత రోటోవేటర్తో చదునుగా చేసుకొని తర్వాత ఈ మధ్యకాలంలో మనకు దొరికేటువంటి ఫర్టీ కమ్ సీడ్ డ్రిల్ అంటే విత్తన ఎదబెట్టి యంత్రాలు అంటాం మనం. సో దాదాపు ఈ మధ్యకాలంలో రైతులందరూ ఈ కూలీల లభ్యత లేకపోవడం వల్ల వాటితోటే విత్తనాలను ఎదబెట్టుకుంటున్నారు. అది ఉపయోగించుకొని విత్తనాలను ఎదబెట్టుకోవచ్చు. రెండవది మనం ఈ పద్ధతి నేరుగా విత్తే పద్ధతిలో గమనించుకోవాల్సింది ఏంటి అంటే కలుపు యాజమాన్యం. కలుపు యాజమాన్యం అనేది చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి. పద్ధతి స్టార్టింగ్ కనుక చూసుకున్నట్టయితే మనం మే చివరిలో ఎక్కడైతే ఉంటుందో అక్కడ వచ్చే వర్షాలతోటి ల్యాండ్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసి ఒకసారి కల్టివేటర్ తర్వాత రోటోవేటర్ని సమానంగా తయారు చేసుకొని విత్తనాలు 8 నుంచి 10 కిలోలు సన్న గింజలు అయితే 8 నుంచి 10 కిలోలు, అది దొడ్డు రకాలైతే 10 నుంచి 12 కిలోల వరకు ఒక ఎకరం చొప్పున తీసుకొని, అయితే దీనికి విత్తన శుద్ధి కూడా చేసుకోవచ్చు. విత్తన శుద్ధి చేసుకొని ఆ విత్తనాలని వాడుకొని ఒక ఎకరంకి సరిపడేలాగా విత్తుకోవచ్చు. ఇంకా చూసుకున్నట్లయితే వచ్చే అడపా వర్షాలతోటి మనకి విత్తనం మొలవడం అనేది జరుగుతుంది. సాధారణ నాటు వేసే పద్ధతిలో కనుక చూసుకున్నట్లయితే ఎరువుల యాజమాన్యం సాధారణంగా మనం ఎప్పుడు వేస్తామో పూర్తి భాస్వరాన్ని మనం ఆఖరి దమ్ములో వేసుకుంటాం. కానీ నేరుగా విత్తే పద్ధతుల్లో ఖచ్చితంగా ఈ నాటు వేసే ముందు నత్రజని, భాస్వరం, పొటాషియం 3 ఎరువుల్ని మనం కొంచెంగా నాటు వేసే ముందు వేస్తాం. కానీ ఈ పద్ధతిలో కనుక చూసుకున్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో విత్తనాలను విత్తిన తర్వాత ఎరువుల్ని వేసుకోకూడదు. ఎందుకంటే ఒకసారి మనం విత్తనాన్ని విత్తాము అని అంటే ఎరువు వెంటనే వేసుకున్నట్లయితే మనం ఇక్కడ కలుపు మందులు కొట్టడానికి అవకాశం లేదు. మొదట ఏం కలుపు మందులు కొట్టము కనుక ఏం చేస్తామంటే దాంతోపాటు గడ్డి అనేది పెరగడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఇందులో నత్రజని ఎరువు లేదా భాస్వరం కానీ పొటాషియం కానీ కొంచెం నీళ్లు వచ్చిన తర్వాత 15 నుంచి 20 రోజులప్పుడు కనుక మనం ఎరువులు ఇచ్చుకున్నట్లయితే సాధారణంగా కలుపు పుట్టడానికి ఎక్కువగా అవకాశం ఉండదు. మిగిలిన భాస్వరం కానీ పొటాషియం కానీ చూసుకున్నట్లయితే సాధారణంగా మనకి 45 కేజీలు నత్రజని, 20 కిలోల భాస్వరం మరియు 16 కిలోల పొటాషియాన్ని సాధారణ ఒక ఎకరానికి సరిపడా ఎరువుని సాధారణంగా నాటు పద్ధతిలో చెప్తాం. కానీ ఈ పద్ధతిలో చూసుకున్నట్లయితే మనం నేరుగా విత్తుకుంటున్నాం కాబట్టి సాధారణ పద్ధతి కంటే రీజన్ని బట్టి దాన్ని బట్టి ఒక 25% వరకు ఎక్కువ ఇప్పించుకోవడానికి అవకాశం ఉంటుందండి. రెండోది ఇందాక నేను అన్నట్టుగా కలుపు యాజమాన్యం అనేది ఇందులో చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే సాధారణ పద్ధతిలో మనం కలుపు అనేది రాకుండా డైరెక్ట్గా నీళ్లు పెట్టేసి నీళ్ళల్లో విత్తనాన్ని నాటు వేస్తున్నాం. ముఖ్యంగా ఏంటి కలుపు తప్పించుకోవడానికి ఆ పని చేస్తాం. కానీ ఈ పద్ధతిలో అసలు మనం దమ్ము చేయట్లేదు, నీరు నిలవబెట్టట్లేదు, ఆ ప్రాబ్లం అంతా ఉండదు కాబట్టి కలుపు రావడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఈ దమ్ము చేయకుండా విత్తే పద్ధతిలో చూసుకున్నట్లయితే మన విత్తనాలు విత్తిన వెంటనే నేలలో ఉన్న తేమను బట్టి జనరల్లీ మనకందరికీ తెలిసిన విషయమే కలుపు మందు అనేది కరెక్ట్గా ఎఫిషియెంట్గా కరెక్ట్గా పనిచేయాలి అని అంటే నేలలో సరైన తేమ ఉన్నప్పుడు ఏ కలుపు మందు అయినా మంచిగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ విత్తనం మొలిసిన తర్వాత అయినా చూసుకున్నట్లయితే 2 నుంచి 4 ఆకుల దశలు అది ఏ పంట అయినా కానీ ఒక కలుపు మందు అనేది సరిగ్గా పనిచేయాలంటే 2 నుంచి 4 ఆకుల దశ అనేది చాలా ముఖ్యమైనది. అప్పుడు సరిగ్గా పనిచేస్తుంది. ఇప్పుడు మనం ఈ దమ్ము చేయకుండా విత్తుకునే పద్ధతిలో కనుక చూసుకున్నట్లయితే విత్తనం విత్తిన వెంటనే మనకి తేమ సరిపోవచ్చు, సరిపోకపోవచ్చు. సో వన్స్ మనం ఎప్పుడైతే తేమ సరిపడా ఉంది, వర్షాల వల్ల నాకు భూమిలో తేమ ఉంది అని అనుకున్నప్పుడు మనకి
మనకి పెండిమిథాలిన్ లేదా ఈ మధ్యకాలంలో మనకి పెండిమిథాలిన్ ఎక్స్ట్రా అని ఇంకో కలుపు మందు దొరుకుతుందండి. ఈ కలుపు మందుని పిచికారీ చేసుకోవచ్చు. పెండిమిథాలిన్ అయితే కనుక ఒక ఎకరానికి 1.2 లీటర్ల చొప్పున, లేదా పెండిమిథాలిన్ ఎక్స్ట్రా అని అంటే కనుక అది వచ్చేసి ఎకరానికి 700 మిల్లీలీటర్ల చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపేసి పిచికారీ చేసుకోవచ్చు. ఇది ఏంటి, ప్రీ ఎమర్జెన్సీ హెర్బిసైడ్ అంటాం. అంటే మన కలుపు మొక్క ఏదైతే ఉందో అది మొలవ కన్నా ముందే మనం పిచికారీ చేసుకోవడం. లేదా కొంతమంది కొన్ని చోట్ల పైరజోసల్ఫ్యూరాన్ ఇథైల్ అనే ఒక కలుపు మందును కూడా మార్కెట్లో అవైలబుల్గా ఉంది. దాన్ని కూడా ఎకరానికి వచ్చేసి 80 గ్రాముల చొప్పున పిచికారీ చేసుకోవచ్చు. అయితే మనం వర్షాకాలంలో ఉన్నాము, వర్షాలు అడపదడప పడుతూనే ఉంటాయి, ఒక్కొక్కసారి మరలా కలుపు రావడానికి అవకాశం ఉంటుంది. అలాంటి సమయంలో కనుక చూసుకున్నట్టయితే విత్తిన తర్వాత 15 నుంచి 20 రోజులకు లేదా 20 నుంచి 25 రోజులకు మరలా కలుపు వచ్చే అవకాశం ఉంటుంది. అదే సన్నజాతి కలుపు కానీ, ఊద కానీ, వెడల్పాకు కలుపులు కానీ ఏదైనా మళ్ళీ రావడానికి అవకాశం ఉంటుంది. ఈ కలుపు కనుక చూసుకున్నట్లయితే ఒకవేళ మనకి పొలంలో సన్నజాతి కలుపు కానీ, వెడల్పాకు కలుపు, తుంగ అన్నీ ఉన్నట్లయితే మనకి మార్కెట్లో బిస్పైరిబాక్ సోడియం అనే ఒక కలుపు మందు దొరుకుతుందండి. ఇది వచ్చేసి ఒక ఎకరానికి 100 నుంచి 120 మిల్లీలీటర్ల వరకు పిచికారీ చేసుకున్నట్లయితే దాదాపు అన్ని రకాల కలుపు కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేనట్లయితే ఇంకొక మందు పెనాక్సులం ప్లస్ సైలోఫాబ్యూటైల్, ఇది వచ్చేసి ఎకరానికి 900 మిల్లీలీటర్ల చొప్పున. ఇదైనా పిచికారీ చేసుకుంటే మంచిగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే కలుపు మందు ఏదైనా కానీ పిచికారీ చేసేటప్పుడు ఒకటి చూసుకోవాల్సింది ఏంటి అని అంటే భూమిలో సరైన తేమ ఉండాలి. రెండోది ఏంటి అని అంటే వెడల్పాకు కలుపు కానీ లేదా తుంగజాతి కలుపు కానీ ఎక్కువగా ఉన్నట్లయితే బెంటజోన్ అనే ఒక కలుపు మందును 800 మిల్లీలీటర్ల చొప్పున, లేదా ట్రయఫమోన్ ప్లస్ ఇథాక్సిసల్ఫ్యూరాన్ అనే కలుపు మందును గాను ఒక 90 గ్రాముల చొప్పున నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే దాదాపు మనకి ఎటువంటి కలుపు లేకుండా. కాకపోతే రైతాంగం గమనించుకోవాల్సిన ఒక విషయం ఏంటి అని అంటే కలుపు యాజమాన్యం చేపట్టే కన్నా ముందు అసలు మన పొలంలో ఏ కలుపు జాతి ఎక్కువగా ఉంది, వెడల్పాకు ఉందా, తుంగ జాతి ఉందా, గడ్డి జాతి ఉందా, కలుపును పట్టి కలుపు మందును సెలెక్ట్ చేసుకొని పిచికారీ చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా కలుపు అనేది కలుపు మందు అనేది మనం కలుపు మీద పిచికారీ చేసినప్పుడు ఆ కలుపు అనేది 2 నుంచి 4 ఆకుల దశలో ఉన్నట్లయితే మనకి కలుపు మందు అనేది ఎఫిషియెంట్గా పనిచేయడానికి జరుగుతుంది. సాధారణంగా మనకు ఒక సామెత ఉంటుంది కదండి, మొక్కై వంగనిదే మానై వంగున అంటే చిన్నప్పుడు పిల్లలకి జనరల్గా నేర్పిస్తుంటాం మంచి లక్షణాలు. అదేవిధంగా ఈ కలుపు యాజమాన్యంలో కూడా చిన్న మొక్క మీద మనం ఈ కలుపు హెర్బిసైడ్ ఏదైతే ఉంటుందో స్ప్రే చేసినప్పుడు అది పనిచేసినంత ఎఫిషియెంట్గా మొక్క పెద్దగా పెరిగిన తర్వాత దాని ఎఫిషియన్సీ తగ్గిపోతుంటుంది అనమాట. సో నేరుగా విత్తే పద్ధతుల్లో చూసుకున్నట్లయితే ముఖ్యంగా అది ఎరువుల యాజమాన్యం కానీ కలుపు యాజమాన్యం కానీ ఈ రెండు కనుక రైతాంగం జాగ్రత్తగా మనకి చెప్పిన విధంగా చేసుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా సాధారణ నాటు వేసే పద్ధతులు ఎటువంటి అయితే తీసుకుంటారో అదేవిధంగా సేమ్ ఏమాత్రం దిగుబడి దక్కకుండా అదేవిధంగా మన దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. నేరుగా విత్తు వరి సాగు దానికి సంబంధించిన సలహాలు సూచనలు రైతులకు కావాల్సినవి అందిస్తున్నారు డాక్టర్ పి శ్రీరంజిత గారు. ఈ అంశంపైన మీకేమైనా సందేహాలు ఉంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. అయితే మనకి ఈ వనరులు ఎట్లా ఆదా చేయవచ్చు అంటారు? ఈ వనరులు కనుక చూసుకున్నట్లయితే సాధారణంగా మనకి ముఖ్యంగా నీరు ఒక ముఖ్యమైన వనరు. నేరుగా విత్తే పద్ధతుల్లో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నటువంటి డైరెక్ట్గా దమ్ము చేయకుండా నేరుగా విత్తడం, ఈ దమ్ము చేయకుండా దమ్ము చేయకుండా నేరుగా విత్తే పద్ధతిలో చూసుకుంటే అసలు మనకు నీరుని ఎక్కడ నిలవబెట్టట్లేదు. అంటే సాధారణ పద్ధతిలో నారుమడి తయారు చేసుకోవాలి, నాటు వేయాలి, చేసుకున్న తర్వాత పొలంని కనీసం ఒక వారం రోజుల వరకు నీటితో ఉంచేసి తర్వాత మనం ఇది వేసుకుంటాం. సో ఇక్కడ మొత్తం చూసుకున్నట్టయితే దాదాపు మనం 30 నుంచి 35%, 30 నుంచి 35% వరకు నీరు ఆదా చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే సమయం కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఇది వానాకాలం పంట అనేది సకాలంలో విత్తడం వల్ల తర్వాత పంట అయినటువంటి యాసంగి పంట ఏమాత్రం డిలే లేకుండా టైంకి విత్తుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అండ్ మూడోది ఏంటంటే మనుషులు, అంటే సాధారణంగా ఇప్పుడు మనం పొలం పంట ఏదైనా పని చేయడానికి మనకి మనుషులు అంటే కూలీల రూపేనా కానీ లేదా ఫ్యామిలీ లేబర్ మన ఇంట్లో వాళ్ళు కానీ పని చేయాలి. కానీ ఈ రోజుల్లో దాదాపు మనకి కూలీల లభ్యత, ముఖ్యంగా చెప్పాలంటే కూలీల కొరత
అనేది చాలా ఎక్కువగా ఉంది. అంటే కూలీలు అసలు మనకి దొరకట్లేదు. ఒకవేళ ఉన్నా కానీ చిన్న పని చేయడానికి ఒక్కొక్క రోజుకి ₹1000 నుంచి ₹1500 వరకే కూడా తీసుకునే రోజులు ఉన్నాయి. బురద పని అని అంటే ఇంక అంతకి దొరకట్లేదు. సో ఇటువంటి సమయంలో చూసుకున్నట్లయితే మనం కూలీల మీద మన డిపెండెన్సీ తగ్గించుకోవడం, వాళ్ళ ఆధారపడి తగ్గించుకొని మన చేతిలో ఉన్నటువంటి ట్రాక్టర్ తోటి మనం చేయగలిగినటువంటి లేదా విత్తనాలు వెదజల్లడం తోటి మన పని పంట సాగు చేసుకోవడానికి వీలుంటుంది. కాబట్టి అది మనుషులు కానీ లేదా నీరు కానీ ముఖ్యంగా సమయం, ఇటువంటి వనరుల్ని మనం ఆదా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తద్వారా మనకి టైమ్లీ పంట సాగు చేసుకోగలం. పెట్టుబడి ఖర్చు, ముఖ్యంగా రైతాంగం ఏది చేసినా మనం పెట్టుబడి ఖర్చు అనేది తగ్గించుకోవాలనుకుంటాం కాబట్టి పెట్టుబడి ఖర్చు తగ్గించుకుంటున్నాం. తద్వారా టైంకి రెండో పంట అయినటువంటి యాసంగి పంట కూడా సాగు చేస్తున్నాం. అంటే ఈ పద్ధతిలో మనం సాగు వల్ల దిగుబడిలో ఏమైనా చేంజెస్ ఉంటాయంటారు? ఈ పద్ధతిలో కనుక చూసుకున్నట్లయితే సాధారణం నాటు వేసే పద్ధతిలో ఎటువంటి అయితే మనం దిగుబడి తీస్తామో, అంటే రైతాంగం సాధారణంగా చెప్తుంటారు ఒక ఎకరానికి వచ్చేసి 40 బస్తాలు తీస్తుంటారు. కొంతమంది 30 నుంచి 40 బస్తాల వరకు 70 కేజీల బస్తాలని దిగుబడి తీస్తుంటారు. ఈ పద్ధతిలో కనుక చూసుకున్నట్లయితే నాటు వేసే పద్ధతికి ఏమాత్రం తగ్గకుండా అన్ని మెజర్స్ అన్ని జాగ్రత్తగా చేసుకున్నట్లయితే ఏమాత్రం తగ్గకుండా సమానమైన దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఒక్కొక్కసారి బాగా అలవాటైన రైతాంగం కనుక చూసుకున్నట్లయితే కొంచెం ఒక 2-3 బస్తాలు ఇంకా ఎక్కువగా. ఇప్పుడు ఈ పద్ధతిలో కనుక చూసుకున్నట్లయితే సాధారణంగా ఖమ్మం జిల్లా, నల్గొండ జిల్లా రైతాంగం ఈ పద్ధతిని ఎక్కువగా పాటిస్తున్నారు. రైతుల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్, వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది కనుక చూసుకున్నట్లయితే మనకి ఈ మన ఖర్చు విషయంలో కానీ, కూలీల లభ్యత లేదా సమయం కానీ, వాళ్ళు దీనివల్ల వాళ్ళకు వచ్చిన ప్రయోజనాలని గమనించి వారు ఇంకా అసలు కంప్లీట్గా ఊర్లు మొత్తం కంప్లీట్గా నాటు వేసే పద్ధతి మానేసి మొత్తం నేరుగా విత్తే పద్ధతులకే వెళ్తున్నారండి. అంటే ఆదాయానికి సంబంధించి ఏమైనా వ్యత్యాసం ఉండే అవకాశం ఉంది అంటారు? ఖచ్చితంగా ఉంటుందండి. ఈ పద్ధతిలో కనుక చూసుకున్నట్లయితే మనం మొదటగా ప్లాట్ తయారు చేసుకునే దగ్గర నుంచి చూసుకున్నట్లయితే మనం దమ్ము చేయాల్సిన అవసరం లేదు. దమ్ము చేయకుండా అక్కడే సగానికి సగం మనం ట్రాక్టర్ ఖర్చులు కానీ ఏదైనా ఉంచుకుంటున్నాము. తర్వాత విత్తనాలను కూడా చూసుకున్నట్లయితే సాధారణ పద్ధతిలో మనం 20 కిలోలు అయితే సన్న రకాలు, 25 కిలోలు అయితే దొడ్డు రకాలు వాడుతున్నాం. కానీ ఈ పద్ధతిలో చూసుకున్నట్లయితే 8 నుంచి 10 కిలోలేమో సన్న రకాలు, 10 నుంచి 12 కిలోలు అయితే దొడ్డు రకాలు. ఇక్కడే మనకి సగానికి సగం ఇది జరుగుతుందండి. తర్వాత ఇంకా రెండో చూసుకున్నట్లయితే నాటు వేసే ఖర్చు కనుక చూసుకున్నట్లయితే ఈ పద్ధతిలో నారు పెంచడం, కూలి నారు పీకడం, తర్వాత నార్మల్ ట్రాన్స్పోర్ట్ చేయడం ప్రధాన పొలానికి, అక్కడ నాటు వేయడం, ఈ పద్ధతులన్నీ ఇందులో లేవు. కాబట్టి డైరెక్ట్గా సాగు చేసే పద్ధతిలో ఇవన్నీ మనకి దాదాపు అక్కడ కూడా ఓవరాల్గా కనుక చూసుకున్నట్టయితే పంట మనకి 7 నుంచి 10 రోజుల ముందే హార్వెస్ట్ రావడానికి అవకాశం ఉంటుంది. తద్వారా ఒక ఎకరానికి రీజియన్ని బట్టి 8 నుంచి 10,000 వరకు ఒక ఎకరానికి మనకి ఆదాయం అనేది డిఫరెన్స్ రావడం జరుగుతుంది. అదేవిధంగా నికర ఆదాయంలో కనుక చూసుకున్నట్లయితే ఒకవేళ దిగుబడి ఎక్కువ తక్కువ వచ్చినా కానీ ఈజీగా ఒక రైతు వచ్చేసి ఒక ఎకరానికి 5,000 వరకు ఖచ్చితంగా ప్రాఫిట్ రావడానికి అవకాశం ఉందండి. అయితే ఇందాక మీరు చెప్పినట్టు నేరుగా పొడి పద్ధతి ఇందాక మనం మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు మనకి దమ్ము చేసే పొలంలో విత్తే విధానం ఎలా ఉండాలి అంటారు? మనం ఇప్పుడు దాకా వచ్చేసి నేరుగా దమ్ము చేయని పొలంలో విత్తనాలు విత్తుకోవడం గురించి తెలుసుకున్నాము. అదేవిధంగా రైతాంగం తనకి ఒకవేళ వర్షాలు ఎక్కువగా ఉండి ఏదన్నా తనకి పొడి విత్తనాలు కనుక విత్తుకోవడం కుదరనట్లయితే దమ్ము చేసిన పొలంలో కూడా నేరుగా విత్తనాలను విత్తుకోవచ్చు. సాధారణంగా ఈ విత్తనాలని 2 పద్ధతుల్లో చేసుకోవచ్చు. దమ్ము చేసిన పొలంలో అయితే చూసినట్లయితే పొలం రెడీ చేసుకున్న తర్వాత ప్రధాన పొలం తయారు చేసుకొని దమ్ము చేసుకొని పొలం రెడీ చేసుకొని నేరుగా విత్తనాలను వెదజల్లుకోవచ్చు. లేదా అనంటే డ్రమ్ సీడర్ అనే ఒక పరికరంతో విత్తనాలను వెదజల్లుకోవచ్చు. ఈ పద్ధతిలో కనుక చూసుకున్నట్లయితే ఇందాక మనం అనుకున్నట్టుగా ముఖ్యంగా రైతాంగం గమనించుకోవాల్సింది 2 విషయాలు. ముఖ్యంగా మొదటిది ఇది కనుక చూసుకున్నట్లయితే నేల తయారీ. ఈ పద్ధతిలో ఖచ్చితంగా నేల తయారు చేసుకోవడం అనేది సమానంగా ఎటువంటి ఎత్తుపల్లాలు లేకుండా చేసుకోవాలి. ఎందుకంటే ఈ పద్ధతిలో మనం నేరుగా దమ్ము చేసిన పొలాన్ని నారుమడిలో తయారైనటువంటి మొలక కాకుండా విత్తనాలను తీసుకొచ్చి విత్తుకుంటున్నాం కనుక ఏమాత్రం ఎత్తుపల్లాలు లేకుండా, ఎత్తుపల్లాలు ఉన్నట్లయితే నీరు ఎక్కువగా ఆగిన చోట మన గింజ అనేది మురిగిపోవడానికి అవకాశం ఉంటుంది. నీరు తక్కువగా ఉన్న చోట గింజ ఎండిపోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ పద్ధతిలో ఖచ్చితంగా రైతాంగం గమనించుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే పొలం తయారీ చేసుకునేటప్పుడు సమానంగా ఉండేలాగా చూసుకోవాలి. ఇంకొకటి ఏంటి అని అంటే రైతాంగం జనరల్లీ ప్రధాన పొలం తయారీ కనుక చేసుకునేటప్పుడు ఏం చేస్తారనంటే కల్టివేటర్ తర్వాత రోటోవేటర్ వేసుకొని మన పడ్లర్ తోటి మనం దమ్ము చేసుకుంటారు. దమ్ము చేసుకున్న తర్వాత చాలా వరకు రైతాంగం ఏం చూసేది ఏంటంటే మనకి ప్లాస్టిక్ పైప్స్ కానీ ఐరన్ పైపులు కానీ అవకాశం ఉంటుంది. వాళ్ళకి చిన్న ఇదేంటి అని అంటే
అది పట్టేసుకొని డైరెక్ట్గా ఒక ట్రాక్టర్ వెనకాల దాన్ని కూడా రోటవేటర్ వెనకాల తగిలించుకొని సమానంగా లాగినట్లయితే ఏమాత్రం ఎత్తు పల్లాలు లేకుండా ఉన్నటువంటి పొలం అంతా సమానంగా రావడానికి అవకాశం ఉంటుంది. ఈ చిన్న మెలకువ అనేది పాటించినట్లయితే రైతాంగం చాలా వరకు పొలం ఎగుడు దిగుడు లేకుండా సమానంగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రెండవది చూసుకోవాల్సింది ఏంటి అని అంటే కలుపు యాజమాన్యం. అయితే ఇక్కడ దమ్ము చేసిన పొలంలో మనకి విత్తనాలను విత్తుకునేటప్పుడు రైతు తన వీలును బట్టి ఐదర్ వెదజల్లుకోవచ్చు లేదా డ్రమ్ సీడర్తో కానీ విత్తుకోవచ్చు. రెండు పద్ధతుల్లో కనుక చూసుకున్నట్లయితే మనకి ఉన్నటువంటి నేలను బట్టి ఒకవేళ రైతు తనకున్నటువంటి పొలం నల్లరేగడి భూములు అయితే కనుక విత్తనాలు విత్తుకునే ముందు రోజు లైట్గా నీరు తీసేసి మరుసటి రోజు విత్తనాలు విత్తుకున్నట్టయితే సరిగ్గా ఉంటుంది. అదే ఎర్రచలకా భూములు అయితే కనుక రైతు ఏం చేస్తాడు అని అంటే అదే రోజు ఇదే పొలం తయారీ అయిన తర్వాత అదే రోజు నీరు తీసేసి సేమ్ డే కనుక విత్తనాలను విత్తుకుంటే ఒక చిన్న మనకి నేల తయారీ వల్ల లేదా నీరు నిలవడం వల్ల ఏదైనా ప్రాబ్లం లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ పద్ధతిలో కూడా చూసుకున్నట్లయితే సాధారణంగా మనకి విత్తన మోతాదు కనుక చూసుకున్నట్లయితే డ్రమ్ సీడర్తో అయితే సన్నగింజ రకాలైతే 8 కిలోలు, వెదజల్లే రకాలైతే మనకి వెదజల్లే రకానికి సన్న రకాలైతే 10 కిలోలు. అదే దొడ్డు గింజ కనుక చూసుకున్నట్లయితే డ్రమ్ సీడర్ తోటి 10 కిలోలు, వెదజల్లడానికి అయితే 12 కిలోల వరకు విత్తనం అవసరం పడుతుంది. అయితే ఈ పద్ధతిలో కనుక చూసుకున్నట్లయితే సాధారణంగా విత్తనాలను పొడి పద్ధతిలో నేరుగా విత్తుకుంటాము. కానీ ఈ పద్ధతిలో కనుక చూసుకున్నట్లయితే విత్తన శుద్ధి కూడా చేసుకొని ఆ విత్తనాలను కనుక విత్తుకున్నట్లయితే చక్కగా విత్తుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ పద్ధతిలో కనుక చూసుకున్నట్లయితే విత్తనాలను ఒక 24 గంటల పాటు నానబెట్టిన తర్వాత 12 గంటల సేపు మండే కట్టడం అంటారు. మండే కట్టిన తర్వాత విత్తనాలను విత్తుకున్నట్లయితే విత్తనం మంచి మొలక రావడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఇందులో మనం గమనించుకోవాల్సిన ఒక విషయం ఏంటి అని అంటే విత్తనాలను మండే కట్టినప్పుడు విత్తనాల నుంచి వచ్చే ఇది ఎక్కువగా పగలకుండా ముక్కు పగలడం అంటారు. జస్ట్ ముక్కు పగిలి సన్న పూసలాగా కనుక మనకు వచ్చినట్లయితే చక్కగా మనకి విత్తనాలు అనేది జల్లుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలా ఎందుకు చెప్తాము అంటే సాధారణ మనకి డ్రమ్ సీడర్లో కనుక విత్తనాలను విత్తుకునేటప్పుడు అయితే ఒకవేళ ముక్కు పగిలి ఆ తెల్ల పూస అనేది ఎక్కువగా వచ్చినప్పుడు అవి ఒకటిగా చిక్కుకొని డ్రమ్ సీడర్లోంచి బయటికి రావడానికి వీలు ఉండదు. లేదా వెదజల్లేటప్పుడు పద్ధతిలో కనుక చూసుకున్నట్లయితే చేతి నుంచి రాలడానికి అవకాశం ఉండదు. సో ఈ రెండు పద్ధతుల్లో చూసుకున్నట్లయితే జస్ట్ 24 గంటలు నానబెట్టిన తర్వాత 12 గంటల సేపు జాగ్రత్తగా మండే కట్టుకొని జస్ట్ ముక్కు పగిలిన తర్వాత ఆ విత్తనాలను కనుక మనకు విత్తుకోవడానికి వాడుకున్నట్లు అయితే పొలం అనేది 100% జర్మినేషన్ రావడానికి మనకి పాపులేషన్ అంటాము, అంటే మొక్కల సాంద్రత అనేది 100% ఉండడానికి అవకాశం ఉంటుందన్నమాట. కాకపోతే మనం విత్తన శుద్ధి కూడా చూసుకున్నట్లయితే విత్తనాలను బట్టి ఒక ఎకరానికి 8 నుంచి 10 కిలోలు అనుకున్నాం కాబట్టి ఒక కిలో విత్తనానికి 1 గ్రామ్ కార్బండజమ్ అనే ఒక మందును నీటిలో కలిపేసి అందులో ఈ విత్తనాలను కలిపి విత్తుకున్నట్లయితే మనకి సరి సమానంగా రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకా చూసుకున్నట్లయితే ఈ పద్ధతిలో మనం 2 పద్ధతులు అనుకుంటున్నాం కాబట్టి ఒకటి నేరుగా వెదజల్లడం లేదా డ్రమ్ సీడర్ తోటి విత్తుకోవడం. డ్రమ్ సీడర్లు కనుక చూసుకున్నట్లయితే సాధారణంగా మీరు ఇక్కడ పిక్చర్లో చూసినట్టు డ్రమ్ సీడర్తో నాటినప్పుడు మొక్కలు మనం నాటినప్పుడు డ్రమ్ సీడర్ ద్వారా పొలంలో లాగినప్పుడు దాని నుంచి గింజలు పడిన విత్తనాలు అనేది లైన్లో పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తర్వాత ఇంటర్ కల్టివేషన్ ఆపరేషన్స్ అంటే మనము కలుపు యాజమాన్యం కోనో వీడర్స్ అనేవి సాధారణంగా మనకి అవైలబిలిటీ ఉన్నాయండి. ఆ కోనో వీడర్స్ తోటి మనకి కలుపు తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదే బ్రాడ్కాస్టింగ్ అంటే వెదజల్లినప్పుడు కోనో వీడర్ నడపడానికి అవకాశం ఉండదు. ఈ డ్రమ్ సీడర్తో కనుక చూసుకున్నట్లయితే సాధారణంగా ఈ మొక్కలు అనేవి ఈ గింజలు ఏదైతే మొలకెత్తుతాయో లైన్లో పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి గాలి వెలుతురు కానీ దానికి ఎక్కువ తగలడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఆపరేషన్ అయినటువంటి కోనో వీడర్తో కానీ మనకి వీడింగ్ చేసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. డ్రమ్ సీడర్ గురించి మాట్లాడుకున్నట్లయితే సాధారణంగా మనకి మార్కెట్లో రకరకాల డ్రమ్ సీడర్స్ అవైలబిలిటీలో ఉంటాయండి. ఇది వచ్చేసి మనకి ఒక డ్రమ్ సీడర్లో మనకి పిక్చర్లో చూసినట్టు ఒక డ్రమ్ సీడర్కి 2 చక్రాలు, ఐరన్ చక్రాలు, 4 ప్లాస్టిక్ టబ్బులు ఉంటాయండి. ఒక ప్లాస్టిక్ టబ్కి 2 పక్కల రంధ్రాలు ఉంటాయి. ఆ రంధ్రాల్లోంచి మనం డ్రమ్ అనేది ముందుకు లాగినప్పుడు ఆ రంధ్రాల్లోంచి విత్తనాలు అనేది బయటికి పడి మనకి దమ్ము చేసిన పొలంలో పడి మొలకెత్తడానికి అవకాశం ఉంటుంది. ఇది వచ్చేసి ఒక 2 వరుసల మధ్యలో 20 సెంటీమీటర్ల డ్రమ్ సీడర్స్ ఉన్నాయి,
ఈ మధ్య కాలంలో దీర్ఘకాలిక రకాలైతేనేమో కొంచెం ఇంకెక్కువ దూరంలో ఉండేటట్టు, అంటే 25 మధ్యకాలిక రకాలైతే 25 సెంటీమీటర్ల డ్రమ్ సీడర్స్ ఉన్నాయి. కొంతమంది రైతాంగాలు ఇంకా ట్రై చేసి 30 సెంటీమీటర్ల వరకు కూడా 2 వరుసల మధ్యలో వచ్చేటట్టు ఈ మధ్య డ్రమ్ సీడర్స్ తయారు చేశారండి. ఇదంటే మన పెద్ద వరి అంటే రకాన్ని బట్టి, దీర్ఘకాలిక రకాలు అయితేనేమో దూరం ఎక్కువ ఉన్న డ్రమ్ సీడర్స్ని వాడతాము. ఒకవేళ స్వల్పకాలిక రకాలైతే మనం డిస్టెన్స్ జనరల్లీ స్పేసింగ్ అంటే తక్కువ పెడతాం కాబట్టి 20 సెంటీమీటర్స్ జనరల్లీ ఉన్నటువంటి దాన్ని వాడతాము. ఒక రైతాంగం గమనించుకోవాల్సిన ఒక విషయం ఏంటి అని అంటే, ఎప్పుడైనా డ్రమ్ సీడర్లో ఉన్న డ్రమ్ నింపేటప్పుడు పూర్తిగా డ్రమ్ని నింపుకోకుండా కేవలం 3/4 అంటే 30% వరకే మనం ఈ గింజను నింపుకోవాలి. ఎందుకంటే సాధారణంగా మనం ఒక మనిషి దాన్ని పట్టుకొని ముందుకు లాగినప్పుడు నిండుగా ఉన్నప్పుడు ఆ రంధ్రాలలోంచి గింజ బయటికి రావడం అనేది ఇబ్బంది అవుతుంది. సో 3/4 అంటే 30% నింపుకున్నప్పుడు అది బయటికి రావడానికి ఈజీగా వీలుంటుంది. ఈ 2 పద్ధతుల్లో కనుక చూసుకున్నట్లయితే ఐదర్ మనం వెదజల్లడం కానీ డ్రమ్ సీడర్లో కానీ విత్తేటప్పుడు ఖచ్చితంగా సన్నటి పొర, నీరు ఎక్కువగా ఉండొద్దు, అలా అని చెప్పేసి బురదలా కాకుండా నీరు అనేది సన్నటి పొరలాగా ఉండేలాగా చూసుకొని విత్తుకోవాలి. ఈ పద్ధతుల్లో నేరుగా విత్తే పద్ధతి కానీ లేదా డ్రమ్ సీడర్ కానీ రెండిట్లో మనం చూసుకున్నప్పుడు గమనించుకోవాల్సింది ఒకటి ఏంటంటే నేల తయారీ, రెండోది కలుపు యాజమాన్యం. విత్తనాలు విత్తిన వెంటనే గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం ఏంటి అని అంటే, విత్తిన నీరు పట్టకుండా 3వ రోజు నుంచి మనకి ఎప్పుడైతే ఫైన్ హెయిర్ లైన్ క్రాక్స్ అంటాం, అంటే సన్నని ఘాట్లు లాగా అది కనిపించినప్పుడే మన నేల స్వభావాన్ని బట్టి మనం నీటిని మరలా పెట్టుకోవాలి. ఇంకా ఇందులో చూసుకున్నట్లయితే ముఖ్యంగా కలుపు యాజమాన్యం. ఈ మధ్య కాలంలో మనకి మార్కెట్లో రకరకాల కలుపు మందులు అవైలబిలిటీ ఉన్నాయి కాబట్టి అది మనం పొడి విత్తనం కానీ లేదా ఈ విత్తనం కానీ ఈ పద్ధతి కానీ ఏదైనా చూసుకున్నట్లయితే కలుపు యాజమాన్యం ఒక చిన్న వ్యత్యాసం ఉందండి. ఇందులో విత్తనాలు వేసిన దగ్గర నుంచి కరెక్ట్గా 3వ రోజులో, ఎగ్జాక్ట్లీ 3వ రోజు అంటాం, 3వ రోజు మనకి మార్కెట్లో పైరజో సల్ఫ్యూరాన్ ఇథైల్ అనే ఒక కలుపు మందు అవైలబిలిటీగా ఉంటుంది. దీన్ని వచ్చేసి ఒక ఎకరానికి 80 గ్రాముల చొప్పున పిచికారీ చేసుకున్నట్లయితే దాదాపు మనకి మొదట 20 నుంచి 25 రోజుల వరకు చాలా వరకు కలుపు నిర్మూలనకు అనేది అవకాశం ఉంటుంది. తర్వాత మనం కంటిన్యూస్గా నీళ్లు పెట్టుకుంటాం కాబట్టి ఏదైనా కారణం చేత ఏదైనా కలుపు వచ్చినా కానీ 20 నుంచి 25 రోజులకి వెడల్పాకు కలుపు లేదా గడ్డి జాతి 2 ఉన్నట్లయితే బిస్పైరిబాక్ సోడియం అనే కలుపు మందుని 100 నుంచి 120 మిల్లీలీటర్లు లేదా పెనాక్జులం ప్లస్ సైలఫాబ్యూటైల్ 900 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి, లేదా ఇథాక్సీ సల్ఫ్యూరాన్ ప్లస్ ట్రైఫామోన్ ఇది వచ్చేసి ఒక 90 గ్రాముల చొప్పున, ఇది ఏదైనా కానీ కలుపు మందును వాడుకోవచ్చు. ఒకవేళ సన్నజాతి కలుపు కనుక ఎక్కువగా ఉన్నట్లయితే సైలఫాబ్యూటైల్ అనే ఒక కలుపు మందును ఇది వచ్చేసి ఎకరానికి 400 మిల్లీలీటర్ల చొప్పున పిచికారీ చేసుకున్నట్లయితే దాదాపు ఎటువంటి కలుపు లేకుండా కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ పద్ధతిలో ఇంకొక గమనించుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఎరువుల యాజమాన్యం అండి. సాధారణంగా ఎరువుల యాజమాన్యం కనుక చూసుకున్నట్లయితే మనం వరికి 48, 20, 16 చొప్పున చెప్తాము. ఈ పోషకాలు ఇచ్చే ఎరువులు చూసుకున్నట్లయితే నత్రజని ఎరువుని 15 నుంచి 20 రోజుల వరకు, అంటే మనం సాధారణంగా టిల్లరింగ్ స్టేజ్ అంటే పిలక కట్టే దశ అని చెప్తాము. రెండవది వచ్చేసి 40 to 45 40 నుంచి 45 రోజులకు రెండోసారి, మూడోసారి వచ్చేసి 60 నుంచి 60 అంటే చిరుపొట్ట దశలో, ఇలా 3 దఫాలుగా వేసుకుంటాము. పూర్తి భాస్వరాన్ని మరియు సగం పొటాష్ని మనం విత్తనాలు ఆఖరి దమ్ములో వేసుకోవాలి. అయితే ఇక్కడ సాధారణంగా మనం చాలామంది రైతులతోటి ఖమ్మం జిల్లా కానీ నల్గొండ జిల్లా కానీ రైతాంగంతో మాట్లాడినప్పుడు మనకు తెలిసిన ఒక విషయం ఏంటి అని అంటే, సాధారణంగా ఆఖరి దమ్ములో నాటు వేసేటప్పుడు ఆఖరి దమ్ములో మనం ఫాస్ఫరస్ అంటే భాస్వరాన్ని ఇచ్చే ఎరువులు వేసుకొని తర్వాత విత్తనాలు వేస్తుంటాం. కానీ ఈ పద్ధతిలో కనుక గమనించుకున్నట్లయితే ఒకటి గమనించిన ప్రాబ్లం చూసింది ఏంటి అంటే, భాస్వరాన్ని ఆఖరి దమ్ములో వేసినప్పుడు ఈ నీరు ఎక్కువగా ఉండడం వల్ల సన్నటి పాచిలాగా గమనించడం జరిగింది. సో మనం నేరుగా ఇందులో విత్తనాలను విత్తుతున్నాం కాబట్టి అక్కడ మనం విత్తనం అనేది జర్మినేట్ అవ్వడం, విత్తనం మొలడం అనేది కొంచెం ఇబ్బందిగా ఉంది. సో ఈ పద్ధతిలో ఒక చిన్న సలహా మెలుక్కువ ఏంటి అని అంటే, ఆఖరి దమ్ములు కంటే ముందే భాస్వరాన్ని వేసుకొని తర్వాత ఆఖరి దమ్ము చేసుకుని కనుక విత్తనాలను వేసుకున్నట్లయితే చాలా వరకు ఈ ప్రాబ్లం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుందండి. ఈ ఒకటి ఏంటి అని అంటే, నీటి యాజమాన్యం కనుక చూసుకున్నట్లయితే విత్తనాలను బురద పదునులోనే విత్తుకోవాలి. ముఖ్యంగా ఇందులో చూసుకున్నట్లయితే 7 నుంచి 10 రోజుల వరకు అనేది చాలా కీలకమైన సమయంగా చెప్పుకోవచ్చు. రైతాంగానికి సాధారణంగా డ్రమ్ సీడర్తో కానీ నేరుగా కానీ విత్తిన ముందు సాధారణంగా 7 నుంచి 10 రోజులు లేదా 15 రోజుల వరకు సాధారణంగా నాటు వేసే రైతు అయితే కనుక తనకి కంటికి ఆనదంటారు. అంటే ఈ పద్ధతిలో చిన్నగా పెరుగుతుంది కాబట్టి. సో ఇదే మనం ఒక కీలక దశలాగా చెప్పుకోవచ్చు. ఈ దశలో కనుక కేర్ఫుల్గా ఉన్నట్లయితే తర్వాత పంట ఏమాత్రం తేడా లేకుండా మనకు సాధారణంగా నాటు వేసే పద్ధతిలో ఎలా అయితే దిగుబడి వస్తుందో, మన పెస్ట్ మేనేజ్మెంట్ అంటే కలుపు యాజమాన్యం కానీ లేదా చీడపీడల యాజమాన్యం కానీ ఏదైనా కానీ సాధారణ నాటు పద్ధతులు ఎలా అయితే చేసుకుంటాం సేమ్ అదే పద్ధతులు ఇందులో కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
అంటే ఇప్పుడు మనకి చివరగా మీరు రైతులకు ఈ విత్తు సాగు వరి సాగు గురించి ఇచ్చే సలహాలు ఏంటి? ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే మనకు వచ్చే వాతావరణ మార్పులతోటి కూలీల లభ్యత లేకపోవడం వల్ల, మూడోది ఏంటి అంటే సకాలంలో విత్తుకోలేకపోవడం వల్ల చాలా వరకు రైతాంగం ఈ మధ్య కాలంలో ఈ నేరుగా విత్తే పద్ధతులకు షిఫ్ట్ అవ్వడం జరుగుతుందండి. నేరుగా విత్తే పద్ధతుల్లో ముఖ్యంగా వచ్చేసి రైతు వీలును బట్టి ఒకవేళ తనకి వేయలేని అవసరం కనుక ఉన్నట్లయితే నేరుగా పొడి విత్తనాలని దమ్ము చేయని పొలంలో విత్తుకోవచ్చు, లేదా దమ్ము చేసిన పొలంలో విత్తుకోవచ్చు. రైతులు గమనించుకోవాల్సిన విషయాలు ఏంటి అని అంటే అది ఏదైనా కానీ ఇటువంటి నెలలోనైనా సాగు చేసుకోవచ్చు. కాకపోతే రకం వచ్చేసి తనకి ఇష్టమైన రకం, తను రెగ్యులర్గా సాగు చేసే రకాన్ని సాగు చేసుకోవచ్చు. ఒకటి గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే వేరు వ్యవస్థ అనేది గట్టిగా ఉండేదాన్ని సెలెక్ట్ చేసుకోవాలండి. రెండవ ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఇందులో కలుపు యాజమాన్యం, ఎరువు యాజమాన్యం, నేల తయారీ కలుపు యాజమాన్యం కనుక ఒక రైతు సరిగ్గా చేసుకున్నట్లయితే దాదాపు మనకు 40 రోజులకు వచ్చిన తర్వాత తోటి రైతులకు తాను ఈ నాటు వేసిన రైస్కి ఈ పద్ధతికి ఏమాత్రం డిఫరెన్స్ లేకుండా, మనకి దిగుబడిలో కానీ ఎక్కడ కానీ ఏమాత్రం డిఫరెన్స్ లేకుండా అంతే సమానమైన రావడానికి అవకాశం ఉందండి. ముఖ్యంగా ఈ పద్ధతిలో చూసుకున్నట్టయితే రైతుకి నికర ఆదాయం అనేది ఎకరానికి ఒక మినిమం ఒక 5 నుంచి 6 వేల వరకు నికర ఆదాయం పెరగడానికి అవకాశం ఉంది. అంటే ప్రాఫిట్ పెరగడానికి అవకాశం ఉంది. మనకి మార్కెట్లో వచ్చేసి ముఖ్యమైన రసాయనాలు మంచి కలుపు అందులో ఆల్రెడీ అవైలబిలిటీలో ఉన్నాయి కాబట్టి టైమ్లీ అంటే సమయాన్ని బట్టి అది ప్రీ ఎమర్జెన్స్ అంటే మనం మొక్క మొలకన్నా ముందు చేస్తున్నామా లేదా మొక్క మొలిసిన తర్వాత కొడుతున్నామా, ఏ దశలో కొడుతున్నాము, కలుపు మందు కొట్టేటప్పుడు ఖచ్చితంగా నేలలో తేమ శాతం మరియు మొక్క యొక్క శాతం 2 నుంచి 4 ఆకుల దశలో ఉన్నట్లయితే ఏదైనా కలుపు మందు ఏదైనా పంటలో పంచడానికి అవకాశం ఉంటుంది. మరలా గమనించుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే ఎరువుల యాజమాన్యం. సాధారణంగా ఏ ఎరువు అయినా వేసేటప్పుడు వరి పంటలు ముఖ్యంగా నీరు తీసేసి బురద పదంలో వేసుకొని తర్వాత నీరు పెట్టుకున్నట్టయితే మనకి ఫర్టిలైజర్ యూస్ ఎఫిషియన్సీ అంటే ఎంత శాతం మనకి ఈ ఎరువు అనేది ఉపయోగపడుతుంది అనేది ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. ఈ చిన్న సలహాలు, చిన్న పద్ధతులు కనుక మార్చుకున్నట్లయితే రైతాంగం తను పెట్టిన కష్టంలో నికర ఆదాయం చక్కగా పొంది ఉత్పాదకత ఏమాత్రం తగ్గకుండా మంచి దిగుబడులు తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి. నేరుగా విత్తు వరి సాగు దానికి సంబంధించిన సలహాలు, సూచనలు రైతులకు కావాల్సినవి అందించారు డాక్టర్ శ్రీరంజిత గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాల్టి అంశం. తిరిగి వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి TSAT.